బాబో నావా మనిషో నా మనీషా మనీషో నా మనీషా. పెద్దమ్మ వాళ్ళకైతే చెప్పొస్తాను రేపు మేడారం పోతామని. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో ఇక. బాబో నావా మనీషో. అగో వీడేడుపు ఇంకా ఆపని లేదా? అరే తమ్ముడు, వచ్చిన కాడికెళ్ళి చూస్తాను పిచ్చోన్ లేక ఒకటే ఏడపారా. బాధపడతానవా బావిలో నీళ్ళు తోడతానవా? ఆ నీళ్ళన్నీ అయిపోతలేవు, బోరేసినట్టు జోరుగా పోతానే. నా బాధ బంగాళాఖాతం అక్క. ఏడ్చి ఏడ్చి నేను ఎండిపోతా కానీ అది ఎండిపోదు. అది అడుగు దొరకని మడుగు. అయిన దానికి మనం ఏం చేయగలం చెప్పురా? కైన్ బాక్స్లోకి వెళ్ళి కాల్ చేసి మాట్లాడతాం మా దేవునితోని. జరిగిందాన్ని మురుగబెట్టకుండా ఇడిచిపెట్టి పని మీద మనసు పెట్టు. నాకేం పని ఉంటుంది అక్క మనసు పెట్టిన పోరేమో ఫోన్ చేస్తలేదు. అసలు ఏమైందో తెలుస్తలేదు. నన్ను ఇడిచిపెట్టిందా, ఇంకోని పట్టిందా? రకరకాల ప్రశ్నలతోని పార్లమెంటు సమావేశం జరుగుతుంది అక్క నా తలకాయల. లేక లేక అట్టి పర్కసంటి నీ ముఖానికి బుర్క పిట్ట లాంటి బుజ్జి దొరికింది అనుకునే లోపే జాడిచ్చి జాడలేకుండా పోయిందేమిరా? మనీషో నా మనీషా, నువ్వు లేకుంటే నేను లేను కాదే మనీషో నా మనీషా. నా ఏడుపు కనబడతలేదా, నా ఆరుపు వినబడతలేదా మనీషో నా మనీషా. నా ఫోన్కి ఒక్కసారన్నా రింగ్ ఇచ్చి కట్ చేయరాదే మనీషో నా మనీషా మనీషో నా మనీషా. ఏమయ్యా ఆటో మాట్లాడినవా? మాగా మాట్లాడినా కానీ ఈ ఆగం పోకడ దేనికో నాకైతే అర్థమైతే లేదు. అయ్యో మాయలమే మగ్గిపోతానవి ఎందుకో? నా తమ్మునికి ఎడలేని బాధ పీడలెక్క పట్టుకున్నది. అందుకే జాతర పోయి దాన్ని పాతర పెట్టేద్దామని ఒకరోజు ముందు పోదామంటన్నా. అరే రమేష్, జరంత ఆగరాదురా. ముండ మోసిన ఆడది కూడా మొగుని కోసం గింతగానే మేడవా కాదురా. ఊకోర్రా తమ్ముడు, రేపు జాతర పోయినాక సమ్మక్క సారక్కకు మంచిగా మొక్కు, నీకు అంత మంచిగా జరుగుతుంది. అంటే నా మనీషా నాకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడుతుందా? అది ఫోన్ చేస్తుందా అని అడిగే బదులు నువ్వే ఫోన్ చేసి మాట్లాడచ్చు కదరా. నీకేమైంది? అప్పుడప్పుడు దాని ఫోను వాళ్ళ అయ్య దగ్గర ఉంటుంది. నేను చేస్తేనే తప్ప నువ్వు చేయకని చాలా సార్లు చెప్పింది. అది చేస్తేనే తప్ప నేను చేయలేను. అయితే గంగల పెట్టి సావు. ఇగో రోజా, జాతరకు మనతో పాటు అన్న వదిన తీసుకుపోతా అని చెప్పినాం కదా. మా వదిన అనుకోకుండా ఊరికి పోయిందట. శ్వేత ఉన్న అన్న అవుతాడు. సరే మనీషో నా మనీషా, రేపు మేము వస్తాను సమ్మక్కో సారక్క. అమ్మా సమ్మక్క సారక్క. అబ్బా మామయ్య, అడుగు పెట్టగానే అడుగు తింటోళ్ళకి గట్లొడుతున్నావేంది? అయినా నువ్వే ఉన్నవై అప్పను చూస్తున్నా అందరు నాగా చేస్తాను. ఏం చేద్దామన్నా, వారి సంగతి ఎట్లున్నది? బావలు బావలు. నోరు మీద గాయతోడా, అన్ని గాయత పాటలు పాడతావు. వాడు బావాలని బాధ కొద్ది వెళ్తే నీకు పాటలు ఎక్కిన పడ్డదా? వాడి మీద గట్ల కోపానికి వస్తాను. మీరు పండగ చేయడానికి వచ్చిండ్రా, పంచాయతీ చేయడానికి వచ్చిండ్రా? ఆటో దిగంగానే పోటీ పెడతాన్రు. దర్శనం అయినాక ఘర్షణ పెడదు, రాగుండ్రి.
మామయ్య నీ బాధంతా పోవాలని దేవుళ్ళని బలంగా మొక్కినవా? ఏ ఊక బామది నిన్ను మెసిచ్చిన భయం కాలిపోయింది. కూసైన కూటలో కూలంటాలు అయిపోయినట్టు కుసుకుసా అనుకుంటా ఏడు మొదలు పెడతావు నువ్వు. ఆ పోయిన బంగారు తల్లి వీని మీద కోపంతో పోయినట్లేదు, మన మీద పగతో పోయినట్టున్నది. ఏ ఊకో నువ్వు నీ నడ్డెరిగిన బర్రెం పడి గుడ్డి గలబడేట్టు వాడిని మాట అన్నది నీకు పూట గడవదా? ఊరు కానీ ఊరు పట్టుకొచ్చి నా కన్నీరు దుడతారనుకుంటే నా మీద జోరుగా జోకులు వేసుకుంటారు కదా. ఇగో బాబాయ్ నువ్వు మామయ్య జోలికి ఓకు చెప్తున్నా. నేనేమంటాను రా వాడిని ఓదారుస్తారు మంచిగా. ఓదార్పేది లేదు, దీపం మార్పేది లేదు. ఎంత గట్టిగా కూర్చే మానైనా ఆగక తప్పది. రమేష్ మామ కూడా అంతే. మీరేం మెస్లే కుర్రి, ఆయన ఏడ్చేసి ఊకుంటాడులే. అక్క నువ్వు చెప్పినట్టే జాతరకు వచ్చిన కదా, మా పోరి ఫోన్ చేస్తుందా? ఏ ఊకో దాని సెల్ల బ్యాలెన్స్ అయిపోయింది కావచ్చు. కుక్కకు గోమారి పట్టినట్టు ఊకే ఇదే పాట నరేగా. పదే పదే పలుకుతా అంటే ఒకటే పాటనారా అని మీకు ఒకారం వస్తుంది కావచ్చు, కానీ స్వీట్ లాంటి నా హార్ట్కు అరఫీటు తూటు పడ్డది. అది మీకు ఎవరికి ఏర్పడతలేదు. పట్నం పోయినా పక్కింటోడు తిప్పలు తప్పలేదట వెనకటికి ఎవడికో. నిమ్మలంగా ఉంటుందని సమ్మక్క కాడికి వస్తే ఇంటి కాడికంటే ఈయన ఎక్కువ తలకాయన వస్తుంది నాకైతే. బుజ్జి గాజులు మాత్రమే కొనుక్కుంటేవి, ఇంకా నేర్చుకుంటావా? ఇంకేం వద్దు బాపు నాకు. బావా నాకు రిమోట్ కార్ కొనిస్తే అయిపోగా. ఎందుకు అది వేసుకొని పోయి నీ పొల్లని వెనుకలాడు కచ్చుకుంటావా? ముందు వంట అయితే కానీ తర్వాత ముచ్చట. కానీ రా ఫస్ట్ వంట కానీ. పిన్ని మామయ్యేడి కనబడతలేడు. అయ్యో నిజమే, ఎక్కడికన్నా పోయి ఏమన్నా వేసుకొని ఉంటాడా? అవతలకో యువతలకో పోయి ఉంటాడు. సలిపూత సలిపింది, బండి పక్కకు మలిపింది. ఎక్కువ ఆలోచించకూలి పని కానీ. అట్లాగారా తమ్ముడు, అట్టెప్పుడైనా పుట్టులు ఉన్న పట్టించుకోలేం కానీ మన ఆజ్ఞ లేని మనిషి మన ఒక కంట కనిపెట్టుకుంటుండాలరా. గట్లని చెప్పి ఇప్పుడు వాడిని వెతుక్కుంటా కూర్చుందామా అన్న? నువ్వు పోతే నేను పోయేస్తే తీరా, మనిషిని కానీ తలకా తీసేయద్దు. కుక్క ఎన్ని వాడలు తిరిగినా కూటికొస్తే గూటికే రావాలనే, వానికోసం నువ్వు పోవాల్సిన అవసరం లేదు. ఇన్నే ఉండు. గట్లంటావు మా తమ్ముడిని. మన పెళ్ళప్పుడు నువ్వు పారాని పూసుకున్నా, పారాని పందిలు ఎక్కున్నావు. నిన్నేమన్నా నేను పేర్లో పెట్టినా? బావ జర పుణ్యం ఉంటుంది, నువ్వు పోయి చూసి రాపోరాదే. సరే మీరేం భయపడకుర్రి, నేను పోయేస్తా కానీ. ఏందో బలిసిన దోమచ్చి చెవు దగ్గర భజన చేసినట్టు. నా ముక్కుకి ముక్కుడుతుందనే వాసన వస్తుంది అంటే నా కడుపులో పక్కా ఇంత సుక్కైతే బాగుండు అనిపిస్తుంది. పోయి ఇంత కళ్ళుబొట్టు తెచ్చుకోనా? కళ్ళు అంటే ఒళ్ళు వలుగుతుంది, దేవుడి దగ్గర తాగుడద్దు. మాట మాట్లాడితే అర్థం ఉండాలి, పర్థం ఉండాలి. నిద్ర మొక్కందానా? మనం వచ్చింది సమ్మక్క సారక్క జాతరకి. కళ్ళు శాఖ మొక్కంది తల్లికి నిమ్మలమవుతుందా? బెదురు ముఖం పెట్టుకొని అద్రగొట్టినట్టు అల్కగానే మాట్లాడుతున్నావు కానీ బెల్లం శాఖ మొక్కిన తల్లికి మనల్ని చల్లగానే చూస్తుంది. కూరగాయ చంపనట్టు దీని నోరు మీద. మంచిగా ఖుషి అయిదామంటే మసి ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది ఇది. బాబాయ్ మీ గొడవ పడవెక్తుంది మళ్ళా. ఇది ఇడిచిపెట్టి మనం ఇడిచిపెట్టిపోయిన మనుషులు దొరకరాపో. మా బాపుకి దొరుకుతలేడు కావచ్చు ఆయన. దీంతో లొల్లి పెట్టుకోవడం కంటే అదే బెటర్. పోతాను తీయమ్మ. వీడేడవేయండు, మా అన్నేడవేయండు, దొరకలేడు వీడసలు. పెద్ద బావ పెసరిత్తాసొంటి పెయి నాది, బబ్బెరిత్తాసొంటి బలం నీది. ఇప్పుడు కూర పువ్వు అండు అయినాక నువ్వు మెతుకు తిని నా కుతిక మీదకి వెళ్ళి గుద్దుతే నా బోరుగా అయి బోదట్లా పడాలి. ఆది కొంచుకొని అమరా కుద్దు. హే గట్ల పట్టాడు తిన్నామది.
అట్లా మాట్లాడద్దు. నిన్నెందుకు కొడతాను? బావలిద్దరు గాడుంటే నేను బద్మాష్ గాని గిట్ల పక్కకొచ్చి ఒక్కని మందావుడు పద్ధతేనా? తప్పు కాదా నాది? ఏ గదేం తప్పు కానీ నీకు బాడీ పెట్టని దేవుడు బాధలు మాత్రం బాగానే పెట్టిండు. అది తట్టుకోలేక వచ్చి ముట్టుకున్నావు, దానిలో తప్పు పట్టుకునేది ఏముంది? నన్ను ఎంత చక్కదనంగా అర్థం చేసుకున్నావు బావో. నా బావా, నీకెట్లా దొరికింది నన్ను అర్థం చేసుకునే తోవో నా బావా. ఏంది అన్న ఇది? పద్ధతేనా ఇది? నేను అప్పటికన్నారా నేను తాగనని, వాడే రమ్మన్నాడు. నాకు కూడా ఫోన్ చేసి పిలితే ఏమైంది? నేను తాగని అనుకున్నారా? బావా కూర్చో కూర్చో కూర్చో. కూర్చో దా కూర్చో. పానం ఆయమన్నదిరా, కానీ అంచుకు ఆయమన్న పలారం లేకపోయా. అరే బామర్ది, నీకు అదే చెప్పురా. కారం కారంగా అనిపించకపోయినా ఓ కారంగానే అనిపిస్తుందిరా. అవునే బామర్ది, కోతులు కొరికేసినట్టు తాపుకు ముక్క చెప్తున్నావు కానీ పురాకు చెప్తున్నావు, పురుషదిగా అనిస్తలేవు. అప్పుడు మా ఊర్లో పీర్ల పండుగ. నేను బర్ల కాసి మా ఇంటికి బయలుదేరి రాంగా తౌటం పెట్టుడానికి కొంటోళ్ళ ఇంటికాడ కొంకలు కొనుక్కుంటా కనబడ్డది నా మనీష. ఎండుగడ్డి మేసి మేసి నాలుక సప్పబడ్డ బర్రెకు మక్క సొప్ప ఎదురైనట్టు అనిపించింది నాకు. ఎట్లనన్నా చేసి ఆమెను పెళ్లి చేసుకోనని రూపాయి తీసుకోకుండా ఏడాది కాసిన వాళ్ళ బర్లను. బెల్లం సొట్టు ఈగలు మూసినట్టు నీ ముచ్చట ఏదైనా బర్లేస్తున్నాయిగా. అలే 5 సార్లు పేలైనోన్ని. నా బతుకు బర్లు కాచుడుగాక బంగ్లాలో కూర్చొని చిత్తులొత్తే నౌకరత్తా బావా. చాలు కానీ ముందు ముచ్చట చెప్పు. ఇక నేను వాళ్ళకి జీతం ఎక్కినాక తెల్లారే 3 బర్రెలు కట్టినాయి. మీరు తప్పుగా అర్థం చేసుకోకుర్రి, వాళ్ళకి అట్లా అదృష్టం కలిసి వచ్చి ననంటానా. గట్ల చెప్పు, ఒక్క క్షణం ఆలోచన అడవిలోకి ఏంది. అప్పుడు ఆ 3 బర్రెలు 2 పిల్లల చొప్పున 6 ఆడిదుడ్డలని వేసినాయి. ఇక అప్పుడు ఆ పిల్ల మనసులో తట్టిందట, ఈడు మాకు జీతం ఉంటేనే 3 బర్రెలు 9 అయినాయి, ఈడు నా జీవితంలోకి వస్తే ఇంకెంత మంచిది అవుతుందో అని అప్పుడు నన్ను లవ్ చేసింది. ఆయిల్ పుష్టినట్టు అంత చక్కగానే ఉండబట్టే ఇగేడిచ్చుకపోయిలరా మీరు. గదే నాకు అర్థమవుతలేదు బావా. 3 రోజులే అది నాకు ఫోన్ చేయక. ఆ 9 బర్రెలను 90 బర్రెలు చేసేటోడు ఎవడన్నా నచ్చిడేమో అని నా అనుమానం. రోజు నువ్వు వాళ్ళ ఇంటికే పోగడుతుంది, నీదెళ్ళకుంటూ కూడా వస్తాడు. నేనేడా జీతం పోతానా? మా మీద అనుమానం వచ్చి అలా ఎప్పుడో వీకేసింది నన్ను తోకలీకి లెక్క. సరే సరే, ఇక తినుకుంటే ఏడతాం కానీ ఆడ వాళ్ళు మన కోసం ఎదురుతారు బా. కానీ పార్రి తమ్ముడు, ఏం మోమాట లేకుండా మంచిగా తిను. నాకు మొహమాటం ఉందన్నా, అంతా మనోళ్ళనే. నేను కావాలంటే అడుగుతానా? ఏమైంది మామ, కూరలో కారం ఎక్కువైందా? కాదు కోడలు, నా మనీష కూడా అచ్చంకి ఇట్లనే అంటుతుండే, సేమ్ టేస్ట్. ఇది తింటా అంటే నా మనీషనే యాదికి వస్తుంది. అక్క నువ్వే నేర్పినావా దానికి అండ్లు? అమ్మతోడు చెప్తానా, సమ్మక్క తీర్థం వచ్చినందుకు వీడు శాంతంగా ఉంటాడంటే మనకు ప్రశాంతత లేకుండా చేస్తాడు. ఆ పోరేవతో తెలవాలి కానీ మలిచి పొయ్యిలో నూకుతా. పిన్ని అట్లా అనకు, పాపం మామ కోమల కోతాడు మళ్ళా.
ఇక నేను బతకా ఇక నా పొల్లకి ఇలువ లేని కాడ నాకు ఇలువ లేనట్టే నాకు ఈ తిండొద్దు ఈ బతకద్దు పోతా ఇక నేను చచ్చిపోతా బావా నా తిండి కూడా నువ్వే తినిగా పోతున్నా నేను ఇక పోతా ఇక బతక నాకు బతకద్దు జరగ జరగ ఏంది అయ్యప్పా ఒకసారి రండి. ఆగరా నీ ఉరికిన కాడికి చాలు కానీ ఈ కుదుడే గట్టి కుదుర్రి పానం పైలో కనుకోవాలి మనిషా అబ్బా ఇంత దానం అయితే నేను ఇక్కడ చూడొచ్చి ఇదేం పద్ధతి ఈ ఊరు కూడా మావుతాను కాదు తిండి దిగలేక వచ్చినావు అగో అప్పుల ఫోన్ చేస్తుంది బావా నీ చేతులలో ఏమో మయం ఉన్నదే కాదు కాదు ఇదంతా సమ్మక్క సారక్క మయమనే అమ్మా తల్లి అంతా నీ బొందరా చదువురాని మొక్కపోడా ఆ పిల్ల నెంబర్ నువ్వు బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు నీకు ఫోన్ రాకుండా అందుకే వస్తలేదు అంటే తెలిసి తెలియక ఏదేదో వస్తున్నా మరి ఛీ వట్టిగా మమ్మల్ని ఆగం పట్టించినావు కదరా నిన్ను మనిషా